నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిర్షి. ఇక ఈ వార్త చెప్పాలంటే కూడా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రేయింబగళ్ళు కష్టపడి తమ జీవితాలను ఒక బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలనే ఒక విద్యార్థి కల ఎంత దారుణమైందో ఈనాటికి ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే తమ కలలు కన్న ఒక డాక్టర్ గాని, ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక లాయర్ గాని, ఒక ఇంజినీరింగ్ గాని ఎన్నో కలలు కంటూ ఉంటారు విద్యార్థులు. తమ భవిష్యత్తును ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవాలని ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి మార్గాలకు చేరుకోవాలి అంటే ఒక పరీక్ష. ఆ పరీక్షను అడ్డుకుంటే తమ జీవితాలు బంగారు భవిష్యత్తుగా మారుతాయని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరీక్షని ఒక ప్రశ్నాయుద్ధకంగా మారింది. ఒక ప్రశ్నగా మారింది ఆ పరీక్ష. ఆ పరీక్ష ఏంటి? అసలు ఇప్పుడు డీటెయిల్స్‌లో చూద్దాం. ఇక నేషనల్‌లో జరుగుతున్న గొడవ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అక్రమాలపై ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి గళమెత్తి మాట్లాడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్‌ని వెంటనే రాజీనామా చేయాలంటూ ప్రతి ఒక్క విద్యార్థి డిమాండ్ చేస్తున్నారు. ధర్మేందర్ ప్రధాన్‌ని ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నిస్తే ఇక డీటెయిల్ ఇది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు పేపర్ లీకేజ్ అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం ఆల్మోస్ట్ మనం 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఆ విద్యార్థి నిరసనగా పోలీసుల బలగాలు ఉంది కదని ఇష్టం వచ్చినట్టు వారిని కొట్టడం, వారిపైన చేయి చేసుకోవడం, వారిపైన లాఠీ చార్జ్ చేయడము, వారిపైన తీవ్రంగా గాయపరచడం అనేది నిజంగా అంటే నిజంగా యావత్ సమాజానికి ఒక సిగ్గుచేటనే చెప్పుకోవచ్చు. బంగారు భవిష్యత్తు లాంటి విద్యార్థులను ఈరోజు ఒక లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులు ఊరుకుంటారా? ఊరుకోరనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు ఒక్క విద్యార్థి కాస్త వందల విద్యార్థిగా భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. పేపర్ లీకేజ్ ఎందుకు జరిగింది? పేపర్ లీకేజ్ ఎలా జరిగింది? అనే దాని మీద ప్రశ్నలకు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నేషనల్లో మీరున్నారనే అహంకారమా? నేషనల్లో మీరున్నారనే ఒక పొగర అనేది ఈరోజు యావత్ విద్యార్థి ప్రశ్నిస్తున్న ఒక గలం. పేపర్ లీకేజ్ పట్ల వారు ఎంతో అంటే ఎంతో అసంతృప్తితో ఉన్నారు. నీట్ పరీక్షలకు పేపర్ లీకేజ్కి ఇలాంటి సంబంధాలను ఎందుకు వ్యక్తపరుస్తున్నారు? ఎందుకు ప్రజల దాకా తీసుకెళ్తున్నారు? ఎందుకు విద్యా వ్యవస్థను అమ్ముడు పోతున్నారని ప్రజలు అటు వారి తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటిదాకా ఎటువంటి సంబంధం లేకుండా, ఎలాంటి ఆన్సర్ లేకుండా ఈరోజు పార్లమెంట్లో ధర్మేందర్ ప్రధాన్ వెక్కిరింతలుగా నవ్వుతూ ఉన్నాడు. ఇదేనా మీ పాలన? ఇదేనా మీ విద్యాశాఖ మంత్రి ఉన్న హోదా అంటూ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నా కూడా మీరు మాత్రం మీ పిల్లలకు మాత్రం అత్యంత చదువులు, అత్యంత విదేశీయ పర్యటన అన్ని చేస్తూ ఉన్నారు. మరి మీ బిడ్డలాగానే మేం కదా అని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ప్రతి ఒక్క విద్యార్థి ప్లకార్డ్ పట్టుకొని వారి ఆవేదన చూస్తుంటే నిజంగా ఒక సాటి మనిషిగా కడుపు తరుక్కుపోతుంది. అంతటి విద్యార్థులను, అంతటి విద్యావేత్తలను పట్టుకొని ఈరోజు మీరు వారి పట్ల చేస్తున్న అహంకారానికి, వారి పట్ల చేస్తున్న ఒక నిస్వార్థ ఫలితానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తగిన శాస్తి జరుగుతుందని ఈరోజు విద్యార్థులు అంటున్నారు. అయితే తమ జీవితాలను, తమ బంగారు భవిష్యత్తును మార్చుకోవాలనే ఉద్దేశాలతో పరీక్షకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ పేపర్ లీకేజ్ జరగడం ఎంతవరకు కరెక్ట్? అయితే పేపర్ లీకేజ్ జరిగిన వెంటనే తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదు? విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయట్లేదు అనే ప్రశ్నలు ఇంకా తలెత్తుతూ ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్న వైఖరికి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో రగిలిపోతున్న విద్యార్థులు. అయితే ఈ విద్యార్థులకు తోడుగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా యాడ్ అయింది. కొన్ని విద్యార్థి సంఘాలు కూడా యాడ్ అయ్యాయి. అయితే ప్రతి ఒక్క చోట కూడా విద్యా వ్యవస్థను కూడా సక్రమంగా నడిపిన ఏ గవర్నమెంట్ లేదని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్క విద్యార్థి ఫైట్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని వారి పట్ల సానుభూతి, వారి పట్ల మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్క విద్యార్థి. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు వస్తుందా అని అంటే రాదనే చెప్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థి. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా మంది ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అయినా కూడా రాహుల్ గాంధీ గారిని కూడా పట్టుకొని, ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా పట్టుకొని ఈడ్చుకెళ్లడం అనేది కూడా చాలా అంటే చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే దీని పట్ల కేటీఆర్ కూడా చాలా మద్దతు ప్రకటిస్తూ 25 రోజు ఒక ధర్నా చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే పుట్టినరోజు వేడుకలకు కూడా తాను దూరంగా ఉంటున్నానని ఒక పోస్ట్ రిలీజ్ చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వెనుక అసలు కథ ఏంటి?
అసలు విద్యార్థుల పట్ల వీరికి చిన్న చూపు ఎందుకు అనే ప్రశ్నలు చాలా అంటే చాలా తలెత్తుతున్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని వైఖరిని ఎందుకు పట్టించుకోవట్లేదని విద్యార్థులు చేస్తున్న ఒక ఆరోపణ. మరి చూద్దాం, కేంద్ర ప్రభుత్వం వీరి పట్ల విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందిస్తదా? విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ న్యాయం చేస్తదా? ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.